కడలూరు జైలు కాల్పుల్లో అనుమర్లపూడి వీర మరణం. ఆ ఖైదీలేమి గూండాలు కాదు, అఘాయిత్యాలు అత్యాచారాలు చేసిన వారు కాదు, దోపిడీలు దొంగతనాలు చేసి ఎరగరు, నేరాలకు పాల్పడేవారు అసలే కాదు, ప్రజలను దోచుకునే పాలకులపై కన్నెర్ర చేసిన వాళ్ళు, పాలకులు అనుసరిస్తున్న బానిసత్వ దోపిడీ విధానాలపై సమర శంఖం పూరించిన వారు, ప్రజలను విముక్తి చేసేందుకు చిత్రహింసలను సైతం భరించేవాళ్ళు, లాఠీ దెబ్బలు, అరెస్టులు, జైళ్లు, ఉరికంబాలకు కూడా వెరవని వాళ్ళు. కానీ అక్కడ బంధితులు, గాలి వెలుతురు సోకని గదుల్లో, 10 మంది పట్టే చోట 100 మందిని కుక్కిన ఆ గదుల్లో, ప్రత్యక్ష నరకం సవి చూపించే ఆ గదుల్లో వారు ప్రజల్లో తిరిగితే తమ పునాదులు పెకిలించి వేయబడతాయన్న భయంతో ప్రభుత్వం వారిని పెడరెక్కలు విరిచిగట్టి నోట్లో గుడ్డలు కుక్కి బ్లేడ్లతో శరీరంపై గాయాలు చేసి వాటిపై కారమద్ది మేసాలను పటకారులతో లాగిపట్టి గోళ్ల చిగులులో గుండు సూదులు గుచ్చిన ఎంతకు ప్రభుత్వం దారికి రాని వాళ్ళు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం పరితపించే సామాన్యులు, అసామాన్యులై తమ జీవితాలను పోరాటాలకు అంకితం చేసిన వాళ్ళు, సొంత సుఖం ఎరగని వాళ్ళు, సమాజ బాగు తప్ప మరొకటి గుర్తుకు రానివారు, సమాజ స్థాపనతోనే తప్ప ప్రజలకు విముక్తి లేదని నమ్మిన వాళ్ళు, దోపిడీకి వ్యతిరేకంగా ఎక్కడైనా పోరాటం చేయడానికి ఉన్న అవకాశాలను ఉపయోగించుకునేవాళ్ళు, ఆఖరికి జైళ్లలో సైతం పోరాటాలు నడిపిన వాళ్ళు. 1949 అక్టోబర్ 11వ తేదీ కడలూరు జైలు. సూపరింటెండెంట్ దామస్ జైల్లో అడుగుపెట్టాడు. వరుసగా నిలబడిన కన్విక్టిల్ని అంటే శిక్ష పడిన వారిని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఉన్నట్టుండి తన చేతిలో ఉన్న లాఠీతో ఒకరి తల పగలగొట్టాడు. ఆ కన్విక్ట్ తల నుండి రక్తం దారలై చిమ్మింది. మిగిలిన కన్విక్ట్లంతా జైలు గోడలు ప్రజ్వలించేలా నినాదాలు హోరు. ఫైర్ ఆర్డర్ వేశాడు జైలు సూపరింటెండెంట్ దామస్. ఆ కన్విక్ట్ లో కొంతమందిని కాల్చి చంపే పథకంలో భాగంగానే ఒకరి తల పగలగొట్టాడు దామస్. తల పగలగొట్టడం వల్ల మిగిలిన కన్విక్ట్లందరూ నిరసన వ్యక్తం చేశారు. కనుక వారిపై ఫైరింగ్ చేసి ఆ విధంగా తన కక్షను తీర్చుకోవడానికి కొంతమందిని పొట్టన పెట్టుకోవచ్చు అన్నది ఆ సూపరింటెండెంట్ ఎత్తుగడ. కొద్ది నెలల కిందట ఇదే జైల్లో ఇలాంటి పద్ధతులను అనుసరిస్తే ఖైదీలు పోలీసులపై తిరగబడ్డారు, వీరోచితంగా పోరాడారు. ఆ కక్ష ఇంకా ఈ సూపరింటెండెంట్ మదిలోని చల్లారలేదు. మరొకసారి వారి పని పట్టాలని నిర్ణయించాడు. దానిలో భాగంగానే ఇప్పుడు ఫైరింగ్ ఆర్డర్ వేయడంతోనే ఖైదీలంతా నేలపై పడుకున్నారు. వార్డర్లు విచ్చలవిడిగా ఫైరింగ్ చేశారు. ఇందులో ఒక వార్డర్ గురి చూసి తుపాకీ కాల్చగా ఓ యువకుడు నేల కొరిగాడు. అతడే కృష్ణా జిల్లా రైతు సంఘం నాయకుడు అనుమర్లపూడి సీతారామారావు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కోడూరు అతని స్వగ్రామం. జైలుకు వచ్చే రేషన్ను వార్డర్లకు కాజేయకుండా లెక్క ప్రకారం తీసుకునే బాధ్యత అనుమర్లపూడి సీతారామారావు తీసుకోవడం వల్లే ఆయన కావాలని గురి చూసి కాల్చి చంపారు. ఇదే ఫైరింగ్ లో ఖమ్మం జిల్లా మదిరి తాలూకాకు చెందిన వేగుంటు జోగయ్య కూడా బలయ్యాడు. నేల మీద పడుకున్న ఎంఆర్ వెంకటరామన్ మెడ మీద లాఠీతో కొట్టగా మరునాటికి గాని ఆయనకు సుహరాలేదు. డాక్టర్ చెలికాని రామారావు 1952 తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఆయన పడిపోయారు. తప్పుకోవడానికి ప్రయత్నించిన వట్టికొండ నాగేశ్వరరావు, కోగంటి కోటయ్య, యజ్ఞ రామయ్య వంటి అనేక మంది శరీరాల్లోకి తుపాకీ రవ్వలు దూసుకుపోయాయి. ఈ ఘోరాన్ని సహించలేని కన్విక్ట్లు జైల్లో 21 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించారు. అంతకుముందు కొన్ని నెలల కిందటి కూడా ఇదే జైల్లో ఒక ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్ లో 2 కన్విక్ట్లు నేల కొరిగారు. చాలా మంది అంగవైకల్యం చెందారు. జైలు ఇన్స్పెక్టర్ జనరల్ గిల్ నాయకత్వాన 100ల కొద్ది సాయుధ దళాలు జైల్లో ప్రవేశించి వందలాది టియర్ గ్యాస్ బాంబులు వదిలారు. ఆ విషవాయువు ఆధారంగా లాఠీలతో దాదాపు 100 మందిని గాయపరిచారు. కొలికొండ రాఘవయ్య మరో కన్విక్టు అమరులయ్యారు. అప్పుడు తమ్మారెడ్డి సత్యనారాయణకు మణికట్టులో తుపాకీ గుండు దూసుకుపోయింది. ఖమ్మం జిల్లాకు చెందిన రాయల వీరయ్య బొటనవేలు తుపాకీ గుండుకు ఎగిరిపోయింది. రామకృష్ణ అనంతపురం కన్ను ఎగిరిపోయింది. వెన్నం నరసింహరావు తిరువూరు చెయ్యి విరిగింది. ఇంకా చాలా మంది అంగవైకల్యం చెందారు. దీనికి నిరసనగా కన్విక్ట్లు 28 రోజులు నిరాహార దీక్షలు కొనసాగించారు. ఆ విధంగా కడలూరు జైల్లో 2 నెలల్లోనే 2 సార్లు ఫైరింగ్ జరిగింది. ఇదే సమయంలో రాయివెల్లూరు, శాలాం, విశాఖపట్నం, రాజమండ్రి జైళ్లలో కన్విక్ట్లు అనేక పోరాటాలు నిరాహార దీక్షలు చేశారు. శాలం జైల్లో 26 మంది కన్విక్ట్లను కాల్చి చంపిన ఘోరకలి కూడా జరిగింది. కడలూరు జైలు సూపరింటెండెంట్ హచ్చిన్ ఆంగ్లో ఇండియన్ సైన్యం నుంచి ఉద్యోగంలోకి వచ్చాడు. కన్విక్టులు కోరిన కోరికల్లో తాను చేయగలిగేవి ఏమైనా ఉంటే చేసేవాడు. తన పరిధిలోనివి ఏమైనా ఉంటే అంటే ప్రభుత్వం నిర్ణయించవలసినవి రాసుకోమనేవాడు. 1949 ఆగస్టు 11వ తేదీన ఒకరోజు కన్విక్టులు లాకప్ స్ట్రైక్ చేస్తున్నామని చెప్పడంతో ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపాడు. దీనితో జైలు శాఖ ఐజీ గిల్లు ఆ మన్నాడు ఉదయమే తన సాయుధ దళాలతో దండయాత్రకు వచ్చి రావడంతోనే జైలు ఐజీ, ఎస్పీ, పోలీస్ పటాలం జైల్లో టియర్ గ్యాస్ సెల్స్ తో పాటు కన్విక్టులపై రాళ్లు రువ్వారు. అయితే కన్విక్టులు కూడా విరోచితంగా పోరాడారు. రాళ్లు తీసుకుని పోలీసులపై విసిరారు. పోలీసులు విసిరిన టియర్ గ్యాస్ జైలు మారుమూలకు పాకింది. దీని నుంచి బయటపడటానికి కన్విక్టులు ఉల్లిపాయల వాసన చూసి కొంత ఉపశమనం పొందారు. ఫైరింగ్ సద్దుమణిగింది. ఐజీ గిల్ వెళ్లిపోయాక జైలు ఎస్పీ
అచెన్ ఒంటరిగా జైలు లోపలికి వచ్చాడు. కన్విక్ట్లు కసిదీరా తిట్టారు. అయినా అచెన్ తొనకలేదు, బెనకలేదు. యుద్ధం ముగిసింది. మీరు సైనికుల వలె పోరాడారు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి, నేను చేయగలిగింది చేస్తాను అన్నాడు. తర్వాత కన్విక్ట్లందరూ మృతవీరుల్ని శ్మశాన వాటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి అంగీకరించిన జైలు సూపరింటెండెంట్ హచెన్స్ ను ప్రభుత్వం డీప్ ప్రమోట్ చేసి వెంటనే కడలూరు జైలు నుండి మరో చోటికి మార్చేసింది. అలాగే కన్విక్టులపై 13 కేసులు కూడా పెట్టింది. ఈ కేసు కోర్టులో విచారణ జరగ్గా హచెన్స్ జరిగినట్టే చెప్పాడు. తర్వాత హచెన్స్ స్థానంలో మాజీ మంత్రి థామస్ కొడుకు జూనియర్ థామస్ ను ఆనాటి హోంమంత్రి మాధవ మేనన్ పంపాడు.